ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీ గోదాదేవి సమేత శ్రీరంగనాథాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం శ్రీ అద్భుతమైన శ్రీ ఆండాల్ గోదాదేవి జన్మించిన శ్రీవిల్లిపుత్తూరు టెంపుల్లో ఉన్నాం. మనం అద్భుతమైన టెంపుల్, శ్రీ 108 దివ్య దేశాల్లో ఇది ఒకటి అద్భుతమైన టెంపుల్. ఇక్కడ రంగనాథుడుగా శ్రీమన్నారాయణుడు శ్రీరంగనాథుడుగా, ఆ గోదాదేవి పక్కన శ్రీ గడల్వారు చూడండి. మీకు ఎక్కడైనా స్వామి మహావిష్ణువుకి ఎదురుగా గడల్వారు ఉంటాడు, కానీ ఇక్కడ ఆయన పక్కన ఉంటాడు. అటువంటి అద్భుతమైన టెంపుల్ ఇది. ఎందుకంటే ఆ గడల్వారే పెరియాల్వారుగా విష్ణు చిత్తుల వారుగా వచ్చారు. ఆయనకు కూతురుగా ఆ భూదేవి మాత ఆండాలుగా గోదాదేవి భూమిపైన ఉద్భవించి ఈ తోటలోనే ఇక్కడ అనుగ్రహించి ఆ విష్ణు చిత్తుల వారు పెరియాల్వారు ఆ అమ్మను చాకి పెద్ద చేసి ఆ శ్రీరంగనాథునికి కన్యాదానం చేస్తాడు. అటువంటి అద్భుతమైన క్షేత్రం అదిగో దర్శించండి. శ్రీ భగవద్ రామానుజాచార్య జగద్గురు రామానుజాచార్యని దర్శనం చేసుకోండి. ఆ జగద్గురు అనుగ్రహం ఉంటేనే మనకు శ్రీమన్నారాయణ అనుగ్రహం కలుగుతుంది. అటువంటి అద్భుతమైన క్షేత్రం. ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్స్ పెట్టి మాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే ఇంటూ అద్భుతమైన టెంపుల్ మీకోసం భక్తితో ప్రేమతో మేము చేసి పెడుతున్నాము. అటువంటి అద్భుతమైన టెంపుల్ దర్శించడం మన పూర్వజన్మ సుకృతం. ఇది శ్రీవిల్లిపుత్తూరు తమిళనాడులోని మధుర మీనాక్షమ్మ టెంపుల్ నుంచి ఒక 70 కిలోమీటర్ల అక్కడ ఉంది. 108 దివ్యదేశాల్లో ఒక అద్భుతమైన క్షేత్రం ఇది. దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్. అదిగో దర్శించండి శ్రీ ఆండాలమ్మ. ఇక్కడే ఆ తల్లి ఉద్భవించింది. అటువంటి అద్భుతమైన క్షేత్రం ఈ శ్రీవిల్లిపుత్తూరు. ఆండాలమ్మే గోదాదేవి అంటారు, ఆండాలమ్మ అంటారు. అటువంటి అద్భుతమైన క్షేత్రం దర్శించి ముందు అమ్మ అనుగ్రహం పొందండి. అమ్మ అనుగ్రహం ఉంటేనే ఆ రంగనాథుని అనుగ్రహం కూడా మనకి. ఇంకో విశేషం ఎవరంటే సాక్షాత్ భూదేవి తల్లి ఎన్నో ఇబ్బందులు పడేదాన్ని ఆ శ్రీ మహావిష్ణువు ఇంటి వరం తీసుకొని నేను ఆ కృష్ణ పరమాత్ముని గోపికలు ఏ విధంగా ఆనందించారో ఆ విధంగా పరమాత్ముని సేవలు ప్రేమను పొందాలని అమ్మ భూదేవి తల్లి ఆండాలుగా జన్మించి ఆ కృష్ణ పరమాత్ముని లీల విని 30 పాసురాలు ఆ పరమాత్ముని పైన పాడి ఆడి ఈ ధనుర్మాసం అంతా చాలా విశేషంగా తరించింది ఆ తల్లి. ఇప్పుడు ఈ ధనుర్మాసం మన కలియుగ ప్రత్యక్షం శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో కూడా మనకు శుభ్రవాతం లేదు. ఆ అమ్మ ఆండాలు గోదాదేవి రాసిన ఆ 30 పాసురాలే పాడతారు, రోజుకు ఒక పాసురం శుభ్రవాతం బదులు. అటువంటి అద్భుతమైన ఈ ధనుర్మాసంలో ఆండాల దేవుని అమ్మను జన్మించిన ఆ ప్లేసు, ఆ టెంపుల్, ఆ గోదాదేవిని దర్శించడం మన పూర్వజన్మ సుకృతం. అలాగే విశేషమైన శ్రీ రంగనాథ స్వామి అనుగ్రహం అదిగో దర్శించండి. ఇది ఆ రంగనాథ స్వామి సమేత గోదాదేవి ఉండే టెంపుల్ ఇది. చాలా విశేషమైన టెంపుల్, అద్భుతంగా ఉంటుంది. లోపల ఆర్కిటెక్చర్ కానీ డిజైన్ కానీ చూడండి, చూసి తరించండి. ఓం నమో నారాయణాయ. అదిగా అమ్మవారు ముఖం చూసుకునే అర్థం ఇది. ఆండాలు గోదాదేవి ముఖం చూసుకుంటుందంట రోజు. ఈ చిన్న బావి ఉంది ఇక్కడ, అదిగో దర్శించండి. ఈ గోపురము బంగారు తాపడు చాలా అద్భుతంగా ఉంటుంది. విశేషమైన అందంగా ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ ఇది. కనీసం మాకు చాలా టైం పట్టింది ఈ టెంపుల్ చూడడానికి. ఓం నమో నారాయణాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యగురు ధ్యానగమ్యం వందే విష్ణుం భవయహరం సర్వలోకైకనాథం. ఓం నమో శ్రీ గోదాదేవి సమేత శ్రీరంగనాథాయ నమః. అద్భుతంగా దర్శించి తరించండి. సాక్షాత్తు ఆ గడల్వారు స్వామి ప్రధాన సేవకుడు. ఆ గడవారు వరం తీసుకుంటాడు, మీకు మాంగారు కావాలని శ్రీ మహావిష్ణువు దగ్గర. ఆయన భూలోకంలో పెరియాల్వారుగా విష్ణు చిత్తుల వారుగా ఆ శ్రీవిల్లిపుత్తూరు పుడతాడు. ఆయన కూతురుగా ఆ తల్లి భూదేవి మాత ఆండాలుగా గోదాదేవి జన్మిస్తుంది. ప్రతిరోజు విష్ణు చిత్తుల వారు ఆ రంగనాథ సేవ చేసుకుంటూ ఆ పూలు కోయడం, పూల చెట్లు నాటడం, పూలు కోయడం, ఆ పూలమాల కట్టి స్వామికి సమర్పించడం. ఆ విధంగా విశేషంగా శ్రీరంగనాథ స్వామి సేవ చేసుకుంటూ తరిస్తుంటాడు విష్ణు చిత్తుల వారు. కానీ ఆ అమ్మ ఆండాల్ గోదాదేవి పెరుగుతూ చాలా అందంగా తయారైతే తల్లి ఆ అమ్మ శ్రీరంగనాథుని సొత్తు కాబట్టి ఆయన్నే ప్రేమిస్తుంది. వాళ్ళ నాన్నగారు విష్ణు చిత్తుల వారు కట్టిన పూలమాలు ప్రతిరోజు ఆ తల్లి కట్టి నల్ల వేసుకొని అద్దంలో చూసుకునేది. ఆ తల్లి పొంగిపోయేది. తర్వాతే ఆ మాల ఎత్తిపోయి ఆ స్వామి విష్ణు చిత్తుల వారు ఆ స్వామికి అలంకరించబడేవి. కానీ ఆ విధంగా తీసుకుంటేనే ఆ స్వామి ఎంతో ఆనందించేవాడు. కానీ ఒకరోజు ఆ పెద్ద వెంట్రుక వస్తుంది. ఆ వెంట్రుక వస్తే ఇది ఎంతో చెడ్డ అనేసి అందరూ దూషిస్తారు, ఆ మిగతా బ్రాహ్మణ స్వాములంతా కూడా ఆ విష్ణు చిత్తుల వారిని. అప్పుడు సాక్షాత్తు ఆ రంగనాథ స్వామికి కోపం వస్తుంది. ఎందుకంటే ఆ తల్లి భూదేవి ఆ ఆండాలు వేసుకున్న మాల నాకు వేయాలి, అదే నాకు ఇష్టం అని చెప్పి ఆయనే
వాళ్ళ రంగనాథ స్వామి వాళ్ళ ఐవేలకు చెప్తారు, బ్రాహ్మణ స్వాములు చెప్తారు. అటువంటి అద్భుతమైన ఎన్నో విశేషాలు ఇక్కడ జరిగినాయి. అటువంటి క్షేత్రం మనం దర్శించడం విశేషమైన ఆండాల్ గోదాదేవి సమేత శ్రీరంగనాథ స్వామి అనుగ్రహం దర్శించి తరించండి. చాలా అద్భుతమైన పెద్ద టెంపుల్ ఇది. ఇక్కడ వీడియోలు తీయలేదు, నేను కొద్దిగా సీక్రెట్గా తీశాను. చాలా అద్భుత ఆర్కిటెక్చర్, అద్భుతమైన శిల్ప సౌందర్యం ఉన్న టెంపుల్, విశేషమైన టెంపుల్, దర్శించి తరించండి. ఓం నమో నారాయణాయ. శ్రీ ఆండాల్ గోదాదేవి సమేత శ్రీరంగనాథాయ నమః. అద్భుతం ఆర్కిటెక్చర్ ఉంటుంది, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ వీడియోలు తీయకూడదన్నారు, నేను అయినా సీక్రెట్గా తీసి మన కోసం పెట్టాము. చూసి తరించండి. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకొక అద్భుతం ఏమిటంటే, సాక్షాత్తు ఆ ఆండాల్ గోదాదేవి ఆ రంగనాథుని సేవించి రంగనాథ స్వామిని పెళ్లి చేసుకున్న ఘట్టం ఎక్కడైనా చూసారండి? అమ్మ సాక్షాత్తు భూదేవి ఆండాలుగా భూమిపైన అవతరించి ఆ రంగనాథ స్వామిని కళ్యాణం భూమిపైన జరిగిందంటే అది ఎంతటి వ్యవహారం అండి, ఎంతటి అద్భుతమైన ఘట్టం అండి. అమ్మవారు స్వామివారి కళ్యాణం జరిగింది ఈ శివులిపుత్తూరులో జరిగింది. అది సాక్షాత్తు శ్రీరంగంతో సమానమైన క్షేత్రం ఆ శ్రీవల్లిపుత్తూరు. అటువంటి అద్భుతమైన ధామాలు ఎన్నో ఈ శ్రీరంగంలో, ఈ శ్రీరంగం చుట్టుపక్కల ఈ శ్రీవల్లిపుత్తూరు ఇవి అద్భుతమైన క్షేత్రాలు, విష్ణుధామాలు, 108 దివ్యదేశాలు ఇవి. ఇటువంటి అద్భుతమైన టెంపుల్ దర్శించి తరించండి. అదిగో ఆ ధ్వజస్తంభం అద్భుతంగా చూడండి, ఆర్కిటెక్చర్ చూడండి, ఏమి డిజైన్, ఏమి అద్భుతమైన శిల్ప సౌందర్యం చూడండి. ఇటువంటి అద్భుతమైన శిల్ప సౌందర్యం చూడాలి మనకు విశేషమైన మన భగవంతుడు అనుగ్రహం తప్ప చూడలేము. మనం అనుకుంటాం ఏదో సాధించేసాము, ఎంతో టెక్నాలజీ అంటే ఇప్పుడు కదండి. చూడండి ఇటువంటి అద్భుతాలు, ఈ కళాఖండాలు చెక్కాలి చూడాలి అనుకుంటే అక్కడ ఇప్పుడు మనం చేయలేము. అటువంటి అద్భుతమైన ఋషులు, మన పూర్వీకులు, రాజులు ఇటు అద్భుతమైన ఆర్కిటెక్చర్తో కట్టి ఉన్నాయి. ఇటువంటి టెంపుల్ దర్శనం కూడా మనకు శివానుగ్రహం, శ్రీమన్నారాయణ అనుగ్రహం. అదిగో చూడండి అమ్మవారికి, ఆ రంగనాథ స్వామికి, ఆ ఆండాలమ్మకు ఇష్టమైన ప్రసాదాలు ఇవి. ఆ గుళ్ళు అంత స్వీట్సే చాలా బాగుంటాయి. కాస్ట్ కూడా అంతా మీడియం అంతా 20 రూపాయలు 30 రూపాయలు ఏ స్వీట్ ఎత్తుకున్నా 10 రూపాయల నుంచి అమ్ముతారు. చాలా బాగుంటాయి, సింపుల్గా తీసుకోండి. మన తిరుమల కొండపైన మరి ఎక్కువ కాస్ట్ ఏం లేవు, అన్నీ మీడియం కాస్ట్ ఉన్నాయి. చాలా బాగుంటాయి, తీసుకోండి. మేము కూడా తీసుకున్నాము. సాక్షాత్తు ఆ ఆండాలమ్మ శ్రీరంగనాథుని పెళ్లి చేసుకున్న స్థలం. ఆ అమ్మ ఉద్భవించింది ఇక్కడే. ఆ రంగనాథుని ప్రేమించి రంగనాథుని పెళ్లి చేసుకున్న క్షేత్రం కూడా ఇది. అటు అద్భుతమైన వైకుంఠ క్షేత్రాలు 108 దివ్య తిరుపతిలో ఇదొకటి దివ్యదేశం. చాలా విశేషమైన క్షేత్రం, దర్శించి తరించండి. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ. పెరియాల్వార్ ఆండాల్ జన్మించిన ఈ దివ్యదేశం ఈ శ్రీవిల్లిపుత్తూరు. ఇచ్చట పెరియాల్వారు పెంచిన నందనవనము, ఆండాల్ అవతరించిన స్థలము, కన్నాడి కన్నర్ ఆండాల్ ముఖం చూసుకున్న బావి ఉన్నాయి. ఈ దివ్యదేశమునకు 20 కిలోమీటర్ దూరంలో కాట్రంగాల్ సన్నిధి, 5 కిలోమీటర్ దూరంలో శ్రీనివాసన్ సన్నిధి, 24 కిలోమీటర్ దూరంలో తిరుత్తన్గాల్ క్షేత్రం ఉన్నాయి. ఈ మిథున మాస ఉత్సవంలో 5వ రోజు ఉదయం రంగమన్నార్ వటపత్ర సాయి, కాట్టర్గాల్ శ్రీనివాసన్, తన్గలప్పన్ వేంచేగ పెరియాల్వార్లు మంగళశాసనం చేయుదురు. నాటి రాత్రి ఆండాల్ అంశవాహనం మీద ఊరేగుతుంది. పెరుమాళ్ళు గరుడవాహనంపై ఊరేగుతాడు. ఈ సన్నిధిలో రంగమన్నారు పెరుమాళ్ళు కుడివైపున, ఆండాల్ ఎడమవైపున గరుడాల్వారు ఉన్నారు. ఆండాల్ ప్రార్థన వలన రంగమన్నారుకు రాజగోపాల రూపంలో తీసుకొని వచ్చిన గరుడాల్వారు పెరుమాళ్ళతో ఏకాశమున ప్రతిష్ఠించై ఉన్నాడు. వటపత్ర సాయి సన్నిధిలో ఆదిశేషుడు, నాభి కమలంలో బ్రహ్మ, శ్రీదేవి, భూదేవి, శ్రీవిల్లిపుత్తూరు అను కిరాతరాజులైన భక్తులు ఉన్నారు. ఇచ్చట ప్రతినిత్యం పెరియాల్వారుకు తిరుమంజనం జరుగుతుంది. పిమ్మట పెరియాల్వార్లు పెరుమాళ్ళకు మంగళశాసనం చేస్తాడు. పెరియాల్వారు సన్నిధి నందనవనంలో ఆండాల్ సన్నిధి వేరుగా ఉంది. శ్రీరంగంలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా అరయార్ సేవ ఉంది. ఈ స్వామి విషయమై పరాశర భట్టరు గోదా చతుల్లో శ్రీ మధ్వ వేదాంత దేశకులు గోదాస్తుతి రచించారు. ఈ శ్రీవిల్లిపుత్తూరు అను కిరాత రాజులచే కట్టబడిచే ఈ క్షేత్రంకు విల్లిపుత్తూరు అని పేరు వచ్చింది. చాలా విశేషమైన అద్భుతమైన ఈ విష్ణు క్షేత్రం దర్శించి తరించండి.
ఓం నమో నారాయణాయ. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీ గోదాదేవి సమేత శ్రీరంగనాథాయ నమః. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.